ఏపీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇటు వర్షాలకి సంబంధించి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. ఇటు దాదాపు బంగాళాఖాతంలోని అల్పపీడనం ఏర్పడడంతో కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, అలాగే మరికొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేస్తున్నారు అధికారులు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడడంతో తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఇటు ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు వర్షాలైతే భారీగా కురుస్తాయి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు దీని ప్రభావంతోనే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి అంటూ కూడా తెలుపుతున్నారు. ఇటు వచ్చే 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది అంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. దాదాపు 24 గంటల్లో కామారెడ్డి, మెదక్ లో కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. ఇటు పలు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇటు మెదక్, కామారెడ్డి జిల్లాలో ఏదైతే భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయో ఈ వర్షానికి ఇటు రైల్వే ట్రాక్ పై నుంచి కూడా నీరు వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అలాగే రోడ్లు కూడా కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రోడ్ల పైకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడే ఉన్న ప్రజలంతా కూడా చిక్కుకుపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు NH-44 పై హైవేకి వరద రాకపోతతో ఇటు నిజామాబాద్ ప్రాంతం అంతా కూడా ఇటు వరదలోనే చిక్కుకుపోయిందని చెప్పుకోవాలి. కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు హైదరాబాద్ మధ్య రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఇటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కి వెళ్లే రూట్స్ అన్నిటినీ కూడా ఇప్పటికే అక్కడున్న పోలీసులు అందరూ కూడా బంద్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. దాదాపు గడిచిన 24 గంటల్లో కామారెడ్డి అలాగే మెదక్ లో కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవాలి. ఇటు హైదరాబాద్ మధ్య రాకపోకలన్నీ కూడా బంద్ కొనసాగించారు. మరొక వైపు సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి అలాగే జనగామ, వరంగల్, ములుగు, పెద్దపల్లి జిల్లాలకైతే అధికారులు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. అలాగే కామారెడ్డి రైల్వే ట్రాక్ పైకి కూడా భారీగా వరద నీరు చేరడంతో లింగంపేట, మోత గ్రామాల మధ్య కూడా రాకపోకలను బంద్ చేస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇటు రైల్వే ట్రాక్ పై నుంచి ఒక్కసారిగా నీరు ఒక చెరువులను తలపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అటువైపు వెళ్లే రైళ్లను కూడా ఇప్పటికే అధికారులు నిలిపివేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సో అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అక్కడ ఉన్న అధికారులు చెప్తూ ఉన్నారు. సో లోతట్టు ప్రాంతాల ప్రజలు అటు తాండావాసులు కానివచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోనే ఉండాలి, బయటికి ఎవరు రావద్దు అంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా బయటకు రావద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇటు మరొక 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వహించాలి అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు దీనికి సంబంధించి కూడా ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అంజుమ అందుబాటులో ఉన్నారు. అంజుమ, మనం చూస్తున్నాం దాదాపు నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇటు రెడ్ అలర్ట్ ని జారీ చేశారు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు? ఎన్ని రోజుల పాటు ఈ సిచ్యువేషన్ ఉంటుంది అనుకోవచ్చు అంజుమ? వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాలలో కూడా మనకి జిల్లా సాయంకాలం నుంచి కుండపోత వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే కూడా మనకు కామారెడ్డి, మెదక్ ఈ జిల్లాలలో మనకి కుండపోత వర్షము అత్యధిక భారీ వర్షపాతం కూడా నమోదైంది. దాదాపు 20 సెంటీమీటర్ల మేరని వర్షపాతం నమోదైనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. అయితే నిన్న వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాలలో మనకి అల్పపీడనం ఒకటి ఏర్పడింది. ఆ అల్పపీడనము ఈ రోజు బలపడి అక్కడే కొనసాగుతూ ఉంది. అనుబంధంగా మనకి ఉపరితల చంద్రవాత ఆవర్తనం ఒకటి ఏర్పడింది. అదేవిధంగా ఋతుపవన ద్రోణి అనేది కూడా ఏర్పడడం జరిగింది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ లేకుండా వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రెడ్, అదేవిధంగా ఆరెంజ్, ఎల్లో అలర్ట్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకైతే ఇవ్వడం జరిగింది. రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో కామారెడ్డి, మెదక్ ఈ జిల్లాలలో మనకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే 20 సెంటీమీటర్ల పైననే ఈ 2 జిల్లాలలో మనకు వర్షపాతం అనేది నమోదవుతుంది.
ఇక మరికొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ జిల్లాలలో మనకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా మిగతా అన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మరీ ముఖ్యంగా వర్షాలు దంచుకొచ్చినటువంటి సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని వాతావరణ శాఖ అధికారులు పదే పదే హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే కామారెడ్డి, మెదక్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుపుకుంటూ రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి ఈ జిల్లాలలో మనకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చారు. ఇక మిగతా అన్ని జిల్లాలకి, హైదరాబాద్ తో పాటు మిగతా అన్ని జిల్లాలకి కూడా భారీ వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే కూడా జిల్లాలలో మనకు నిన్న రాత్రి నుంచి విపరీతమైనటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. బెస్ట్ అందరూ పండగలు ఉంటాయి, అందరూ మీరు ఒక్కసారి అలాగే హోల్డ్ లో ఉండండి. మనకి ఎక్స్క్లూజివ్ గా ఒక విజువల్ వచ్చింది. ఇటు కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ అంతా కూడా నీట మునిగిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కసారిగా కూడా ఇటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ కాలనీ అంతా కూడా ఇటు వర్షాల్లోనే నిండిపోయిందని చెప్పుకోవాలి. సో ఎక్కడికక్కడ కూడా వర్షపు నీటిలో ఆ ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోతూ ఉంది. సో ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. దాదాపు ఇదే పరిస్థితి గత 2-3 రోజులు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇటు అధికారులు సూచిస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడంతో ఇటు దాదాపు కొన్ని ప్రాంతాలకైతే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీ అంతా కూడా నీటి మయంలోనే మునిగిపోయిందనే చెప్పుకోవాలి. సో దానికి సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. రోడ్లన్నీ కూడా జలపాతాన్ని తలపిస్తూ ఉన్నాయి. అసలు వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా కూడా వరద నీరులో చిక్కుకుపోతూ ఉన్నాయి. నీళ్లంతా కూడా దిగువన ఉన్న ప్రాంతాలకు వెళ్తూ ఉంది. సో దిగువన ఉన్న ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ దానికి సంబంధించిన విజువల్స్ మనం చూసుకోవచ్చు. అసలు ఇది రోడ్డా లేదంటే వాగా అన్న కోణంలో కూడా అక్కడ పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా ఇటు నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. సో ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు విద్యుత్ కి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. సో విద్యుత్ కి అంతరాయం ఏర్పడంతో కూడా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు అయితే పలు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ చూడొచ్చు. రోడ్లపై ఏవైతే వెహికల్స్ పార్కింగ్ చేసి ఉన్నారో ఆ వెహికల్స్ కూడా అదే వరద నీటిలో కొట్టుకుపోతూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రతి ఒక్క వాహనం కూడా నీటిలో కొట్టుకుపోతూ ఉన్నాయి. నీళ్లు కూడా పై ఫ్లోర్ వరకు కూడా వెళ్లిన దృశ్యాలు చూడొచ్చు. చాలా ప్రాంతాల్లో ఇలాంటి దుస్థితి నెలకొని ఉంది. సో కొన్ని ఇల్లు కూడా అదే వాటర్ కి కొట్టుకుపోతూ ఉన్నాయి. నీట మునిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు వెహికల్స్ అన్ని కూడా నీటిలోనే కొట్టుకుపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 24 గంటల్లో కామారెడ్డి, మెదక్ లో అయితే కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సో ప్రజలు ఎక్కడికక్కడ రాకపోకలను కూడా నిలిపివేశారు అధికారులు. NH-44 పై హైవేకి కూడా వరద రాకపోతతో ఇటు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లేవారు, అలాగే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చే వాళ్ళంతా కూడా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలి అంటూ కూడా ఇప్పటికీ పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు కూడా అటువైపు వెళ్లే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆపివేశారు. సో దీని నేపథ్యంలోనే నేషనల్ హైవే పై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు కూడా రోడ్లపై నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రెసెంట్ మనం చూసుకుంటే ఒక్కసారిగా హౌసింగ్ బోర్డ్ కాలనీ అంతా కూడా వరద నీటిలో చిక్కుకుపోయిందని చెప్పుకోవాలి.
44 పై ఏ విధంగా వర్షం ఒక్కసారిగా కూడా వరద నీళ్లు రోడ్లపై అలుగు పారుతుందో మనం గమనించవచ్చు. వాహనాలు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా, అంటే ముందు ఏ వెహికల్ ఉందో కనిపించలేనంత రీతిలో అక్కడ వర్షపాతం నమోదైంది. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న ఒక బైక్ కూడా కింద పడిపోయిన దృశ్యాలను చూడొచ్చు. ఒక్కసారిగా కూడా ఆ వాహనం ముందుకు కదలేని స్థితిలో ఉన్న కారు ఒక్కసారిగా కూడా సడన్ బ్రేక్ వేయడంతో అక్కడ ఉన్న ఒక వెహికల్ ని కారు ఢీకొనడంతో ఆ ప్రయాణికుడు కూడా కింద పడిపోయి తీవ్ర గాయాలు పాలైన ఘటనను కూడా మనం చూస్తాం. సో ప్రెసెంట్ చూసుకుంటే ముందు ఏ వెహికల్ ఉందో కనిపించలేనంత రీతిలో అక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి. సో ప్రెసెంట్ NH44 హైవే అంతా కూడా నీటిలోనే ఉండిపోయిందని చెప్పుకోవాలి. ఒక చెరువులను తలపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. 2-3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తోంది. సో ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగానే ఈ విధంగా ఉంటుంది అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. చూస్తున్నాం ఎక్కడికక్కడ అయితే ఇటు రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దానికి సంబంధించి అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏమైనా తెలుసాయా? లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్లన్నీ కూడా చెరువులను కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయి స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే 2 రోజుల క్రితం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ నిన్న ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మళ్ళీ ఒక్కసారిగా వర్షాలు దంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హైదరాబాద్ తో పాటు జిల్లాలలో ఉన్నటువంటి సంబంధిత అధికారులందరికీ కూడా హెచ్చరికలు సూచనలను జారీ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో వారంతా పర్యటిస్తూ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో చూసుకుంటే మనకు అనేక ప్రాంతాలలో కూడా ఈ వరదలు అంతా చేరిపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇది రోడ్లైనా సరే, ప్రాంతాలైనా సరే ముందుపూట వర్షం కురిసి ఎక్కడికక్కడ చెరువులను కల్పించే విధంగా పరిస్థితి అంత మారిపోతూ ఉంటుంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా మనకు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు GHMCని, హైడ్రాని, అదేవిధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి అలర్ట్ ని కనుక మనం గమనిస్తే ఇంకొక 2-3 గంటల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ ఇంకొక ఫోర్కాస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, జిల్లా, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ ఈ జిల్లాలకైతే 2-3 గంటల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకుంటూ ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చింది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరీ ముఖ్యంగా వర్షం ఎక్కువగా కురుస్తున్నటువంటి సమయంలో బయటకు రాకుండా మంచిది కూడా అధికారులు హెచ్చరికలు సూచించారు. థ్యాంక్ యూ అంశుమ. అందరు పండగలు ఉంటాయి, అందరు కూడా నువ్వు ఓలే ఇక మార్కెట్కి మీ గాడికి ఫోన్ ఇరా ఫస్ట్. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలైతే దంచుకొడుతూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతంలో అయితే వర్షాలు భారీగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇటు కామారెడ్డి వెళ్లే దారి ఏదైతే ఉందో ఆ వంతెన అంతా కూడా కొట్టుకుపోయింది. సో దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. రోడ్ అంతా కూడా అక్కడ పగిలిపోవడంతో ఒక్కసారిగా కూడా అక్కడే ఉన్న స్థానికులు వాహనదారులని అలర్ట్ చేస్తూ ఉన్నారు. వాహనాలు ఎవరు కూడా ముందుకి వెళ్లకుండా కూడా అక్కడే ఉన్న స్థానికులు వాళ్ళని అలర్ట్ చేస్తూ ఎక్కడికక్కడ ముందుకి వెళ్లకుండా కూడా వాళ్ళ ఒక చెక్ పోస్ట్ లాగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇది ఎల్లారెడ్డి నియంత్రణ ప్రధాన రహదారి. ఇక్కడ వంతెన చేయిపోయింది. ఎలాంటి సూచికలు లేవు. దయచేసి వచ్చే వాళ్ళు ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని చెప్పి ఆపుతున్నాం. ఇక్కడ వేస్తున్నాం.
ఇక మెదక్లోని వర్ష బీభత్సం సృష్టించిందనే చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. కొన్ని ప్రాంతాల్లోని ఇందాక మనం చూసాము కామారెడ్డి జిల్లాలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ అంతా కూడా నీట మునిగిపోయింది. సో ప్రెసెంట్ చూసుకుంటే ఇటు మెదక్ జిల్లాలోని దూల్ సింగ్ తాండాలో కూడా 10 మంది వరదల్లో చిక్కుకున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. సో అక్కడే ఒక ఆలయం కూడా ఉంది, ఆ ఆలయం కూడా నీటిలోనే మునిగిపోయింది. సో ప్రెసెంట్ అక్కడ ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళంతా కూడా ఒక హెల్ప్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న దృశ్యాలను చూడొచ్చు. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు, అక్కడ రెస్క్యూ టీమ్ కి సమాచారం ఇచ్చారా అనేది కూడా మనకి ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. మరొక 2 వ్యక్తులు కూడా నీటిలో నిండిపోయారు. కొంతమంది వ్యక్తులు ఆ ఇల్లు ఏదైతే ఉందో తమ తలదాచుకునేందుకు కూడా అంటే నీటిలో పోకుండా ఉండేందుకు కూడా వారంతా కూడా ఒకరేనకాల ఒకరు దాదాపు 10 నుంచి 15 మంది ప్రజలు ఒకసారిగా కూడా బిల్డింగ్ పైకెక్కి వాళ్ళ ప్రాణాలను కాపాడుకునేందుకు కూడా వాళ్ళు పైకెక్కి మరి కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇటు హెల్పింగ్ కోసం వాళ్ళు వేచి చూస్తున్న మమ్మల్ని ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండు అనే రీతిలో అయితే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మనం ఆ దృశ్యాలను చూడొచ్చు. కొంతమంది నీటిలోనే కిందనే ఉండిపోయారు, అంటే వాళ్ళు ముందుకు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా ఉంది. మరి కొంతమంది అదే బిల్డింగ్ పైకి ఎక్కి వాళ్ళు ఒకరిని ఒకరు కాపాడుకుంటూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరో 2-3 గంటల పాటు కూడా అక్కడ భారీగా వర్షాలు కురిసే ఉండే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే ఎన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకి ఇప్పటికే ప్రాంతం అంతా కూడా మునిగిపోవడంతో ఈ విధంగా పరిస్థితి ఉంటే ఇంకా 2-3 గంటల పాటు కూడా సిచ్యువేషన్ ఇలాగే ఉండబోతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తారు అనేది కూడా చూడాలి. సో ఒక్కసారిగా మనం దీనికి సంబంధించిన విజువల్స్ ఒకసారి గమనించవచ్చు. రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు భారీగా మెదక్ జిల్లా కామారెడ్డి నిజామాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా మరో 2-3 రోజుల పాటు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక్కసారిగా కురుస్తున్న నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి వాగులు వంకులు అన్ని కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో కొన్ని కాలనీలు అయితే నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ రైల్వే ట్రాకులు అలాగే రోడ్లు వాహనాలు అన్ని కూడా కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. రోడ్లన్నీ కూడా పగిలిపోయి ఇటు వాగులను తలపిస్తూ ఉన్నాయి. అటు నుంచి ఇటు వెళ్లే వాళ్ళు, ఇటు నుంచి అటు వెళ్లే వాళ్ళు, వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కటి కూడా అలుగులు పారుతూ ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ కూడా నిండి కుండలా తలపిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు కార్లు ఏవైతే ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన కార్లు ఉన్నాయో అవి కూడా నీటిలోనే కొట్టుకుపోతూ ఉన్నాయి. మనం మరో 2-3 గంటల పాటు కూడా ఇదే దృశ్యాలు ఇవే పరిస్థితి ఉండబోతుంది అంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో మనం ఒకసారిగా చూడొచ్చు, ఒక కాలనీలోని ఒక చెరువును తలపిస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఆ కాలనీలో వెళ్లేందుకు వీలు లేకుండా, అంటే వీలు లేకుండా నడవడానికి వీలు లేకుండా కూడా చెరువులాగా నీళ్ళంతా కూడా పై నుంచి వచ్చిన నీళ్ళంతా కూడా కిందికి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా బయటకు రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అధికారులు. సో బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం కారణంగానే ఈ విధంగా
ఉంటుంది అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణలో భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉంటుంది. ఇటు ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉండడంతో అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు హెల్పింగ్ కోసం చూస్తున్నారు. మరొక వైపు రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతూ ఉంది. వారి ప్రాణాలను కాపాడుకునేందుకు కొంతమంది ఇళ్లలో పై కప్పులు ఎక్కి మరి కూడా ఆపుతూ చిన్నపల్లి ప్రజలకు తెలియజేయనదే మన గ్రామ పంచాయతీ నుంచి చెరువులో నుండి నీళ్లు మొత్తం ఇక ఊర్లోకి వస్తున్నాయి. దయచేసి లోతట్టుగా ఉన్న వాళ్ళందరూ గడ్డ మీదకి వచ్చి చేరుకోవాలని కోరుతున్నాను. ఆల్రెడీ కలరోళ్ళ ఇంటి దగ్గరికి పెట్టారు, వాళ్ళకి వస్తుంది. దాంతోపాటుగా సో కామారెడ్డి వాసులారా, ఈ ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి మనం కామారెడ్డి ఎంటర్ అవుతామో సరంపల్లి గేట్ దగ్గర టోటల్ ఫుల్ ఫ్లోతోని వాటర్ మొత్తం సరంపల్లి క్రాస్ అవుతుంది. సో అక్కడ డివైడర్ మీద నుంచి కూడా వెళ్ళిపోతుంది వాటర్. సో ఇక్కడ నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే డైవర్ట్ తీసుకొని హైవే నుంచి రావడం బెస్ట్. ఇక మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, మెదక్ జిల్లా తిప్పాయిపల్లిలోని స్థానికులు ఒక్కొక్కరుగా కూడా తాడును పట్టుకొని కూడా ఒకరికొకరు వెంట వచ్చి కూడా ఒక ఇంట్లోకి చేరుస్తూ ఉన్న దృశ్యాలను మనం చూడొచ్చు. చిన్న పిల్లలు కూడా అదే వానలో చిక్కుకుపోయిన దృశ్యాలను మనం చూడొచ్చు. అక్కడే ఉన్న అంటే అదే ప్రాంతానికి చెందిన కొంతమంది స్థానికులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఒక తాడు సహాయంతో వారంతా ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. కొంతమంది వృద్ధులు కూడా అదే వర్షాలకి చిక్కుకుపోయారు. చిన్నారులు కూడా ఉన్న నేపథ్యంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కూడా తాడు సహాయంతో ముందుకు కదులుతున్నారు. మరికొన్ని రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉంటుంది అంటూ కూడా అధికారులు ఇప్పటికే అలర్ట్ అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కూడా వర్షం కురుస్తూనే ఉంది కాబట్టి దంచు కొడుతూ ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ఆనకట్టలు తెగిపోయాయో ఆ పైన కురుస్తున్న వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కరెంటుకి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు కూడా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. మన గ్రామ పంచాయతీ నుంచి చెరువులో నుండి నీళ్లు మొత్తం ఇక ఊర్లోకి వస్తున్నాయి. దయచేసి లోతట్టుగా ఉన్న వాళ్ళందరూ గడ్డ మీదకి వచ్చి చేరుకోవాలని కోరుతున్నాను. ఆల్రెడీ కలరోళ్ళ ఇంటి దగ్గరికి పెట్టారు, వాళ్ళకి వస్తుంది. దాంతోపాటుగా వీడియో కార్డు రావాలి, ఛానల్ కార్డు నాకు అగో ఎంత మునుతుర్రు ఈశ్వర్. వీడియో కార్డు మీ డాడీకి ఫోన్ ఇరా ఫస్ట్.